హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీరు చూడబోయే వీడియో ఫిజెట్ స్పిన్నర్ గురించి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఫిజెట్ స్పిన్నరే. కొంతమంది స్ట్రెస్ తగ్గుద్దని, కొంతమంది ఫోకస్ పెరుగుద్దని, కొంతమంది స్టైల్గా ఉంటుందని రకరకాలుగా చెప్తున్నారు. కొన్ని చోట్ల దీనివల్ల ఆటిజం, ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, యాంగ్జైటీ ఇలాంటి మానసికమైన జబ్బులు కూడా కంట్రోల్ అవుతున్నాయని మంచిగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది. అసలు ఫిజెట్ స్పిన్నర్ ఏంటి, అసలు ఇది ఎలా పాపులర్ అయిందో చూద్దాం. డిసెంబర్ 23, 2016 ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్, దాంట్లో ఫిజెట్ స్పిన్నర్ ఈజ్ ద మస్ట్ హ్యావ్ ఆఫీస్ టాయ్ ఫర్ 2017 అని ఒక ఆర్టికల్ వచ్చింది. అది నెమ్మదిగా ఊపందుకుని 2017 మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి సోషల్ మీడియా వెబ్సైట్స్ అన్నిటిలో పాపులర్ అవ్వడం మొదలైంది. అదే టైం యూట్యూబ్లో మరియు రెడ్డిట్లో చాలామంది ఫిజెట్ స్పిన్నర్ మీద వీడియోలు పెట్టి వాటితో ట్రిక్కులు చేస్తూ మరియు వాటికి రివ్యూలు ఇస్తూ వీడియోలు తెగ అప్లోడ్ చేస్తారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్లో చాలామంది ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం మొదలుపెట్టారు. ఏప్రిల్ 2017కి ఫిజెట్ స్పిన్నర్ పాపులారిటీ చాలా బాగా పెరిగిపోయింది. ఎలా అంటే F అని గూగుల్ సెర్చ్లో కొడితే ఫిజెట్ స్పిన్నర్ అని ఫస్టే వచ్చేలాగా అయిపోయింది. మనీ మ్యాగజైన్ ప్రకారం మే 4 తారీఖు కల్లా అమెజాన్ టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ టాయ్స్ అన్నింటిలో ఫిజెట్ స్పిన్నర్ ఉంది. ఈ ఫిజెట్ స్పిన్నర్లో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి. బ్యాట్మ్యాన్ అని, LED లైట్స్ అని, సైకిల్ చైన్తో అని, కొన్ని ఫిజెట్ స్పిన్నర్స్ విత్ బ్లూటూత్ స్పీకర్ అని, కొన్ని అయితే ఏకంగా ప్యూర్ గోల్డ్తో కూడా విక్రయంలోకి వచ్చాయి. ఇలా భయంకరమైన పాపులారిటీ పెరిగిపోవడంతో చైనాలో సెల్ ఫోన్ యాక్సరీస్ తయారు చేసే కంపెనీస్ అన్నీ ఆ యాక్సరీస్ని తయారు చేయడం పక్కన పెట్టి ముందు ఫిజెట్ స్పిన్నర్ని తయారు చేయడం మొదలుపెట్టాయి. మే 16, 2017 కల్లా వీడియో గేమ్ పబ్లిషర్ అయిన కెచాప్ ఫిజెట్ స్పిన్నర్ అనే యాప్ని ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన 2 వారాల్లో 7 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనాల్లో ఏ లెవెల్లో పాపులారిటీ ఉంది అని. చాలా న్యూస్ పేపర్లు ఇది అనవసరమైన వస్తువు అని, దీనివల్ల పెద్ద ఉపయోగం లేదని రాసినా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. జూన్ 16 ఒక న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఫిజెట్ స్పిన్నర్స్ క్రేజ్ తగ్గిందని గూగుల్ న్యూస్ సెర్చ్, వెబ్ సెర్చ్, యూట్యూబ్ సెర్చ్ డేటాని కంపేర్ చేస్తే గత మే 15 నుంచి జూన్ 15 లోపు జనాల్లో ఇంట్రెస్ట్ నెమ్మదిగా సన్నగిల్లిందని చెప్తున్నారు. అసలు ఫిజెట్ స్పిన్నర్ ఎవరు కనిపెట్టారు, ఎలా ఇది ప్రచారంలోకి వచ్చింది? దీని మీద ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ బాగా ప్రముఖంగా వినపడే పేరు మాత్రం క్యాథరిన్ హెట్టింగర్ అనే కెమికల్ ఇంజనీర్. చాలా న్యూస్ పేపర్లో ఈవిడ పేరుని ప్రస్తావించారు. ఆ న్యూస్ పేపర్ల ప్రకారం హెట్టింగర్ 93లో స్పిన్నింగ్ టాయ్ అనే పేరుతో పేటెంట్ అప్లికేషన్ వేసింది. ఈవిడికి ఈ ఐడియా ఆమె ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు అక్కడ చిన్నపిల్లలు పోలీసుల మీద రాళ్ళు విసురుతున్నప్పుడు వచ్చిందని, పిల్లల్లో ఉన్న ఆ స్ట్రెస్ని రిలీఫ్ చేసి శాంతిని నెలకొల్పే ఒక బొమ్మ ఉంటే బాగుండు అని అనుకుని ఈ బొమ్మను తయారు చేశాను అని చెప్పింది. అంతేకాకుండా ఆమెకు మయాస్థీనియా గ్రావస్ అనే ఒక జబ్బు ఉండటం వల్ల టైం పాస్ చేయడానికి దీన్ని కనిపెట్టినట్టుగా తెలిపింది. కానీ చాలామంది ఈవిడ ఇది కనిపెట్టలేదు, వీళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టారు అని చెప్పి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ డీటెయిల్స్ మనకి అనవసరం అనుకోండి. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇది 93 నుంచి ఉంది. ఎవరో తెలివైనోడు ఫోర్బ్స్ మ్యాగజైన్లో వచ్చేలాగా ప్లాన్ చేసి దీన్ని బాగా పాపులర్ చేశారు. ముఖ్యంగా స్ట్రెస్ రిలీవింగ్ టాయ్ అని అడ్వర్టైజ్మెంట్ చేసి బాగానే క్యాష్ చేసుకున్నారు. అసలు వీళ్ళు చెప్పే హెల్త్ బెనిఫిట్ ఏ సైంటిఫిక్ జర్నల్స్లో కానీ రీసెర్చెస్లో కానీ ఇంకా ప్రూవ్ చేయబడలేదు. అమెరికాలో కొన్ని స్కూల్స్లో అయితే వీటిని బ్యాన్ కూడా చేసేసారు. ఎందుకంటే పిల్లల ఫోకస్ ఏమో కానీ వీటి వల్ల డిస్ట్రాక్షన్ ఎక్కువ అవుతుంది అని. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఒక మంచి మార్కెటింగ్ స్ట్రాటజీతో బాగా అడ్వర్టైజ్ చేసి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని జనాలని నమ్మించి ఎప్పుడూ లేనంత డిమాండ్ క్రియేట్ చేశారు. మీరు ఫిజెట్ స్పిన్నర్ కొన్నారా? ఒకవేళ కొంటే మీరేమనుకుంటున్నారు? ఫిజెట్ స్పిన్నర్ వల్ల ఫోకస్ పెరుగుతుందా? మీ స్ట్రెస్ తగ్గుతుందా? లేకపోతే ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ గిమిక్కా? మీరు ఫిజెట్ స్పిన్నర్ కొనలేదా? ఒకవేళ కొనకపోతే మీ తలని స్లోగా పైకెత్తి తిరుగుతున్న ఫ్యాన్ చూడండి. ఫిజెట్ స్పిన్నర్, మన ఫ్యాన్ రెండు ఒకేలా అనిపిస్తున్నాయి కదా? మీకు ఏమైనా స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నట్టు అనిపిస్తుందా? నాకైతే హెడేక్ వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.